జై శ్రీమన్నారాయణ. రాబోయే మార్చి 3వ తారీఖు మంగళవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. 5 రాసుల వారికి ఈ యొక్క గ్రహణం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ 5 రాసులు ఎవరో ఈ యొక్క వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. పాటించాల్సిన నియమాలేంటి, ఈ గ్రహణ సమయంలో ఎటువంటి మంత్రం చదువుకోవడం ద్వారా మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది. కనుక ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ 5 రాసుల వారు గ్రహణానికి ముందు తలారా స్నానం చేసి ఇంట్లోనే కూర్చొని మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో స్మరణ చేసుకోండి. జపం చేయడం వల్ల అత్యంత విశేషమైనటువంటి ఫలం మీకు కలుగుతుంది. ఈ యొక్క గ్రహణం పూర్తయిన తదుపరి కూడా మీరు మళ్ళీ తలస్నానం చేసి యథావిధిగా మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. మరుసటి రోజున ఈ 5 రాసుల వారు యథాశక్తిగా కిలోంబావు బియ్యము, కిలోంబావు ఉలువలు, రాగి పాత్ర, ఆవు నెయ్యి, సర్పబింబము, అలాగే ముక్క, ఈ యొక్క తెల్ల వస్త్రం దానం చేయడం ద్వారా ఈ యొక్క గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషాలన్నీ తొలగిపోయి తద్వారా శుభ ఫలితాలు పొందుతారనేది శాస్త్రం వాక్కు. కనుక ఈ 5 రాసుల వారు ఎవరు కూడా పొరపాటున కూడా గ్రహణాన్ని చూసే ధైర్యం చేయకండి. ఎవరు 5 రాసుల వారు అంటే కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, కుంభరాశి, మీనరాశి. కనుక తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క గ్రహణాన్ని శుభప్రదంగా స్వీకరించి భగవంతుడి యందు మనసు లగ్నం చేసి జపం చేసుకొని ఈ గ్రహణ దోషాన్ని తొలగింపజేసుకోండి. ఈ రాశుల వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ యొక్క వీడియోని వారందరూ కూడా ఫార్వర్డ్ చేయండి.